2 బ్యాంక్ అకౌంట్లు. పేరుకి 2 బ్యాంక్ అకౌంట్లైనా కూడా 2 స్కాములకు సంబంధించి ఇదే బ్యాంక్ అకౌంట్లు కీలకంగా మారాయి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకటి ఏదైతే యొక్క కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డిని పట్టించిన బ్యాంక్ అకౌంటు, మరొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని పట్టించిన బ్యాంక్ అకౌంటు. మరోసరికి బ్యాంక్ అకౌంట్లు ఏంటి, వాళ్ళని ఎలా పట్టించాయి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ప్రతి కేసులో ఏదో ఒక లీడ్ అనేది నిందితుల్ని దొరికించుకోవడంలో కీలకంగా మారుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంతమైన కీలక స్కాముల్లో బ్యాంక్ అకౌంట్లే కీలకంగా మారాయి. బ్యాంక్ అకౌంట్లో నిందితుల్ని వేళ్ళు పెట్టి చూపించని చెప్పేసి అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఓ పక్క తిరుమల తిరుపతి లడ్డు కల్తీ కేసులోనేమో వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్, మరో పక్క చూసుకుంటున్నాము వేల కోట్ల ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏమో మిథున్ రెడ్డి బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్లో వెనకున్న కథ ఏంటండి? అంటే 2 స్కాములు, మీరు చెప్పినట్టుగా 2 బ్యాంక్ అకౌంట్లు, 2 దర్యాప్తు ఏజెన్సీలు, ఎలా ఇద్దరు ఎంపీలని వాళ్ళ యొక్క దోపిడీని ఏ విధంగా పట్టించాయి. ఒక బ్యాంక్ అకౌంట్ 5 కోట్లు, ఆ అకౌంట్లో పడ్డ సొమ్ము. ఒక బ్యాంక్ అకౌంట్లో పడ్డ సొమ్ము 50 లక్షలు. అంటే 50 లక్షలు మరి పడ్డ బ్యాంక్ అకౌంటు 250 కోట్ల స్కామ్ను బయటపెట్టింది. 5 కోట్లు పడ్డ బ్యాంక్ అకౌంటు 3600 కోట్ల స్కామ్ని బయటపెట్టింది. అది అసలు 3600 కోట్ల స్కామ్ కాదు, 36,000 కోట్ల స్కామ్. ఇంకో సున్నా పెట్టేసుకోవటమే. అట్లాగే ఇది కూడా 250 కోట్ల స్కామ్ కాదు. ఇక్కడ దగ్గర ఇక్కడ ఒక 15,000 కోట్ల స్వాహా జరిగింది. ఇప్పుడు నకిలీ మద్యం కేసు, లేకపోతే నకిలీ నెయ్యి కేసు, 2 నకిలీయే. అంటే 2 నకిలీలు అనమాట. నకిలీ మద్యం కేసులో మనం చూసాం మిథున్ రెడ్డి డిస్టిలరీల అకౌంట్ నుంచి మరి మిథున్ రెడ్డి ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ చేసే కాంట్రాక్ట్లు ఏంటి? సివిల్ కాంట్రాక్ట్స్. సివిల్ కాంట్రాక్ట్లు చేసేటటువంటి ఒక పిఎల్ఆర్ సంస్థలోకి ఏ విధంగా డిస్టిలరీ డబ్బులు పడతాయి? వాళ్ళు మద్యం కదా. మీరు మద్యం వ్యాపారం చేస్తుందా పిఎల్ఆర్? మీరు కట్టేది ప్రాజెక్టులు, మీరు వేసేది రోడ్లు, కన్స్ట్రక్షన్లు. డిస్టిలరీకి సివిల్ కాంట్రాక్టర్కి సంబంధం ఏంటి? ఇప్పుడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఖాతా నంబరు 20092501613, 20092501613, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎవరి అకౌంట్? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. ఓకే. ఎంత వచ్చింది అమౌంట్? 5 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే మిథున్ రెడ్డి ఏమంటాడు, మా దాంట్లో పడ్డాయి మళ్ళీ మేము వెనక్కి ఇచ్చేసామంటాడు. ఎందుకు పడ్డాయి? వాళ్ళకి మీకు మధ్య ఏంటి లావాదేవీలు? మీరు వెనక్కి ఇవ్వటం అనేది కాదు ఇక్కడ సమస్య. నేను అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చానంటాడు. నీకు అసలు అప్పు అవసరమా? 1000 కోట్లు ఉన్నాయే. అదే మీకున్న సంపద ఎంత? 5 రాష్ట్రాల్లో 5 ప్రధాన నగరాల్లో 100 ఎకరాలు, ప్యాలెస్లు. పెద్దిరెడ్డి సామ్రాజ్యం మామూలు సామ్రాజ్యమా? అరే అటవీ భూములు ఆక్రమించి ప్యాలెస్లు కట్టుకున్నారు. 4 నియోజకవర్గాల్లో వీళ్ళ మీద ఆరోపణలు అదే కదా. ఏది దగ్గర ఒక 20 మండలాల్లో 15,000 ఎకరాలు కబ్జాలని, అసలు ఊరు కబ్జా చేశారని. రాగాలపల్లి 1000 ఎకరాలు, ఆ ఫైల్స్ తగలబెట్టిన కేసులు మదన్పల్లి. అంటే నీవు 5 కోట్లు అప్పు తీసుకున్నావు డిస్టిలరీ వాడి దగ్గర. జనం నమ్ముతారా? ఆ 5 కోట్లు పట్టించింది. నెలకి 5 కోట్లు అతనికి ముడుపులు అందినట్టు, ఒక నెల 5 కోట్లు వాళ్ళు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ అకౌంట్లో వేసేసినట్టు. అప్పుడు ఏంటంటే అప్పుడు 2 ఎంపీలకి నెలకు 5 కోట్లు పెట్టారంట. ఒక లోక్సభ, ఒక రాజ్యసభ. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ఇప్పుడు కొంతమందికి మరి 2 కోట్లు పెట్టారంట నెలకి, కొంతమందికి 50 లక్షలు పెట్టారంట నెలకి ముడుపులు. ఏది వీళ్ళకి? ఇప్పుడు సజ్జలు కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డీకి ఏమో 50 లక్షలు అనుకుంటా, తక్కువ కొంత. ఇట్లా పడ్డ అకౌంట్స్లో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వేసిన వాళ్ళు లేదు, క్యాష్ ఇచ్చిన వాళ్ళు. విజయసాయి రెడ్డికి పడే అకౌంట్ ఆగిపోయింది డబ్బులు. ఆయన ఆ పడిని కన్నెర్ర చేశాడు, కుండ బద్దలు కొట్టాడు, వీళ్ళందరినీ పట్టించాడు. ఇప్పుడు ఇది ఏది? కల్తీ నెయ్యి అకౌంట్ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత మేడం,
మీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి అంటే నేనేమని అంటాడు, నా ప్రైవసీ పోద్ది అంటాడు. అసలు దానిపైన కోర్టుకు కూడా వెళ్ళాడు. ఏంటి, మేము ఇవ్వాల్సిన అవసరం లేదని. నీకు భయం లేకపోతే, నువ్వు అనుమానం లేకపోతే, నువ్వు బ్యాంక్ లావాదేవీలు ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరం? అక్కడే తెలిసిపోవాలా దొంగ ముఖం నలుపని, అక్కడే దాచిపెట్టడం అర్థమైపోవాలా. సరే నీ అకౌంట్స్ ఇవ్వాలా, మీ పిఏ అకౌంట్ బయటపడింది. ఇప్పుడు ఏది ఇవాళ చిన్న అప్పన్న ఢిల్లీ ఎస్బీఐ సంసదీయ బ్రాంచ్, మరి అందులో ఖాతా నంబర్ 306917573990 యూనియన్ బ్యాంక్ ఏపీ భవన్ బ్రాంచ్, మరి ఖాతా నంబర్ 05621000049273 ఎవరి అకౌంట్లు అయ్యి? ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఏపీ భవన్ బ్రాంచ్లో అకౌంటు, లేకపోతే సంసదీయ బ్రాంచ్ ఎస్బీఐ అకౌంటు. ఎంత పడ్డాయి డబ్బులు? 4,68,00,000 పడ్డాయి. ఓకే, 4,63,00,000 విత్డ్రా చేశారు. ఎంత మిగిలింది? 5 లక్షలు పట్టించింది. ఇప్పుడు ఇతనికి 50 లక్షలు నేను లంచం ఇచ్చానని మరి ఒక అతనే చెప్పాడు, ఆ డైరీ యజమాని ఇతను కమిషన్ డిమాండ్ చేశాడు. అతను అసలు నా పిఏ కాదని ఇవాళ కూడా చెప్తున్నాడు సుబ్బారెడ్డి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏమని, విపిఆర్ పిఏ అని చెప్పాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ, అతను 25,000 50,000 జీతం ఇచ్చాడు, చెక్కులు కూడా ఉన్నాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పాపం లబలబ ప్రభాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, మీరు చెప్తేనే కదా నేను ఇచ్చింది, వాడు పొట్ట పోసుకోవడానికి అక్కడికి ఏమి పొట్ట గడవట్లేదు, పేదోడు, ఏదన్నా ఏర్పాటు చేయండి అని అడిగితే నేను అందరికీ చాలామందికి ఇస్తుంటాను, అట్లా అతనికి కూడా నేను ఏర్పాటు చేశాను. అంటే 25,000 50,000 జీతం తీసుకునేవాడు 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే డైరీ యజమాని పిలుస్తాడు, ఢిల్లీ ముంబై, బెదిరిస్తాడు, కమిషన్లు అడుగుతాడు, వాళ్ళు ఇవ్వమంటారు. మరుసటి రోజు సుబ్బారెడ్డికి చెప్తాడు, సుబ్బారెడ్డి వెంటనే శాంపుల్ తీసి పంపండి అంటాడు. సుబ్రహ్మణ్యం లబలబ, మార్కెటింగ్ జీఎం, ఇదంతా కమిషన్ల గోల. మళ్ళా 4 రోజుల్లో సెటిల్ కాల. 4 రోజుల తర్వాత మళ్ళీ శాంపుల్ తీసి మైసూర్ పంపమంటాడు, పంపిస్తారు. శాంపుల్ తీసి టెస్ట్కి పంపమన్న సుబ్బారెడ్డే రిపోర్ట్ ఏంటి అని అడగడు. నెల రోజులు ఈ వ్యాపారం, ఈ దందా, నేను చెప్పిన దందా, డైరీ నిర్వాహకులు ఆ విపుల్ జైన్, అతను ఎవరు, ఆ పామిల్ జైన్, బోలే బాబా డైరీ, మళ్ళా వెంటనే మరి సబ్సైడ్ చేసి పారేశారు. ఆ రిపోర్ట్ ఏమొచ్చింది, దానిలో ఏముంది, 50 లక్షలు ఇస్తే అయిపోయిందా? అది పట్టించింది. మీరు చెప్పింది 2 బ్యాంక్ అకౌంట్లు, 2 స్కాములు, 2 దర్యాప్తు ఏజెన్సీలు, ఏది సిబిఐ సిట్టు లేకపోతే సిఐడి సిట్టు, ఏ విధంగా మరి 2 ఎంపీలను పట్టిస్తుందా? అంతే కదా. మిథున్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టి ఏమంటాడు, నెయ్యి కల్తీ లేదు అసలు, చంద్రబాబు బుద్ధి కల్తీ అంటాడు. ఎవరి బుద్ధి కల్తీ? ఇప్పుడు మిథున్ రెడ్డి బుద్ధి కల్తీయా, సుబ్బారెడ్డి బుద్ధి కల్తీయా, వీళ్ళ బుద్ధి కల్తీ, జగన్మోహన్ రెడ్డి బుద్ధి కల్తీ ఏ స్థాయికి వెళ్ళిందంటే, దేవుడికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీ పెట్టారంటే, దేవుడి మీదే పగబట్టారంటే, పగ ప్రతీకారాలే వీళ్ళకి ఇవాళ పతనానికి కారణం. ఆ పగ ప్రతీకారాలకే వీళ్ళు బలవుతారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.